సో వెల్కమ్ టు హిమశ్రీ వ్లాగ్స్, వాయిస్ బై తెలుగు జిప్సీ. లెట్స్ గో. సో మేము ఇక్కడ వాషింగ్టన్ డీసీకి వచ్చాము, వైట్ హౌస్ చూడటానికి. సో చూసారా గైస్, అదే వైట్ హౌస్. ఇంతకన్నా ఇంకా దగ్గరికి వెళ్ళలేము. ద క్లోజెస్ట్ వీ కెన్ సీ ఫ్రమ్ హీరో, కానీ చాలా దూరంలో ఉందన్నమాట. సి వన్ ఆఫ్ ద హై సెక్యూరిటీ బిల్డింగ్ ఇది. సో అదే గైస్ వైట్ హౌస్. ఇక్కడ జనాలు చూసుకుంటే ఈ పిల్ల కూడా చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ. సో ఇదే ఇంకా ది మ్యాక్సిమం అనమాట. అందరూ ఇలా వచ్చేసి దూరం నుంచి ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోతారు అనుకుంటా. ఇంకంతే. ఇంకా వైట్ హౌస్ చూడడానికి వచ్చిన తర్వాత వీళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకంటే ఓన్లీ ఫెన్సే ఉన్నాయి. ఎండకి మాత్రం ఎండిపోయారు అనమాట, చవట్లు కారిపోతున్నాయి వీళ్ళకి. సో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళతో యుద్ధం చేసినప్పుడు యాక్చువల్గా వైట్ హౌస్ పడిపోయింది. సో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారనమాట. సో అది కూడా ఉంది. సో ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరిని వదలలేదు, ఆల్మోస్ట్ అమెరికన్స్ కూడా పాలించారు వీళ్ళు. సో అది. సో మధ్యలో ఇలా ఐస్ క్రీమ్ ట్రక్స్ ఉన్నాయి అనమాట. యాక్చువల్గా లోన్ ఉంది మన ఇండియానే. సో అది క్యారమిల్ అన్నీ ఉన్నాయి. అది ఓకే, ఇట్స్ నాట్ ఫ్రీ రైట్. చూడు భలే ఉంది అది. ఆ అమ్మాయి అయితే చాలా బాగుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్ అంటే? నేను నా కోసం చూడలేదు, మీకోసం చూపిస్తున్నాను. సో ఆ అమ్మాయి చాలా బాగుంది. ఇక్కడ ఒక టెస్లా కార్ ఉంది. సో నేను టెస్లా కార్ ఎప్పుడు ఎక్కలేదు, ఇప్పుడే చూస్తున్నాను. సైబర్ ట్రక్ చూడండి, అది టైర్ చూడు ఎంత ఉంది ఒక్కొక్కటి. స్ట్రీట్స్ మాత్రం చాలా బాగుంది అనమాట. చూసారా బిల్డింగు? ఇదే బిల్డింగు తెలియదు మరి నాకు. బిల్డింగ్ మొత్తం మంచి ఫ్లాగ్స్తో 250 years ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పేసి అన్ని ఫ్లాగ్స్ పెట్టారు. బిల్డింగ్ మాత్రం చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది.